వెల్కమ్ టు పుష్పగుచ్చన్ ఛానల్. ఇవాళ మా ఆడపడుచు వనిత వాళ్ళ పిల్లలిద్దరికీ కూడా పంచలిస్తున్నారు. ఈ సందర్భంగా మా మహికి శృతికి పొద్దున్నే మంగళ స్నానాలు చేయించేశాము. మా ఈ హడావుణ్ణి అలానే మంగళ స్నానాలని సాంప్రదాయంగా ఎలా చేయించాము అనేది పుష్పగుచ్చన్ ఛానల్లో నిన్ననే వీడియో పెట్టాను, కావాలంటే చూడండి. అలాగే ఇంకో మాట చెప్పాలి, ఎవరికైనా ఉపయోగపడవచ్చు. అదేంటంటే టెంట్ అతను మాకు ఇలా డెకరేట్ చేసి ఇచ్చారు మంగళ స్నానానికి. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ని, కుండల్ని, జల్లెల్ని మేమే ఇంటి ముందు తీసుకొచ్చేసి ఓన్గా సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాము. చూసేయండి అది కూడా. పొద్దునే మంగళ స్నానాలు అయిపోయాయి. ఇక అసలు వెంటనే అంటే మధ్యాహ్నం 12 గంటల లోపే పంచలు ఇవ్వాలన్నారు పిల్లలిద్దరికీ కూడా. ఇక అయ్యగారు కూడా వచ్చారు, పూజ చేస్తున్నారు. ఇలాగే రండి చూద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మమ ఆజ్ఞేవచ్చో విహవే. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మ బ్రహ్మకర్మ సమారభే ముక్కుపటితం ప్రాణారీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః దిగే ప్రథమ పాదే జంబూద్వీపే భక్షణ దిగ్భాగే దేశే యజమానస్య స్వగృహే నివాస గృహే యజమాన శుభాత్ ద్విదక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరే ఉత్తరాయణే శైశృతౌ ఫాల్గుణమాసే కృష్ణపక్షే తృతీయోపరి చతుర్థ్యాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ అవిచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మి మూర్తయే నమో నమః. గణపతయే నమః. కలశామి నమః. గజకర్ణకాయ నమః. లంబోదర వన్నిష్టో మంగళం మధుసూదన యో మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు పెట్టండి. పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణాతు. గణపతికి నమస్కారం చేసుకున్నందరూ పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. గణపతి పూజ అయితే అయిపోయింది. ఇక అయ్యగారు చెప్తున్నారు పిల్లలిద్దరికీ కూడా బొట్టు పెట్టి అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కలిసి పిల్లలిద్దరికి అంటే శృతికి మహికి పంచెలు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించమంటున్నారు. అందుకని చెప్పేసి పెద్దోడైన శృతికి ఫస్ట్ పెడుతున్నారు, ఆ తర్వాత మహికి పెడుతున్నారు. ఇలా చూసారు కదండి, పంచలు ఇవ్వటం అయితే అయిపోయింది. ఇక అయ్యగారు వెంటనే పిల్లలిద్దరిని పంచలు కట్టుకొని రమ్మంటే కట్టుకొని వస్తే చూడండి మా శృతికి మహి రామలక్ష్మణులాగా ఎంత బాగున్నారో. ఇక పూజారి 12 అవడానికి 10 నిమిషాలే ఉందమ్మా, త్వరగా కూర్చోబెట్టేసి మంగళహారతి ఇచ్చేయమంటే మంగళహారతి ఇస్తున్నాం. ఇలా మంగళహారతి పాట పాడిన తర్వాత పిల్లల కళ్ళకి ఆ మంగళహారతిని చూపించేసి అక్షంతలు వేసేస్తారు. ఆ మంగళహారతి పట్టుకున్న 5 కూడా ఇప్పటివరకు మీరు చూసింది అదే. ఇక ఇప్పుడు వచ్చేసండి పూజారి అదేనండి అయ్యగారు చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలిద్దరికీ బొట్టు పెట్టి కానుకలు అదేనండి గిఫ్ట్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసి అక్షంతలు వేసి ఆశీర్వదించమంటున్నారు. అదిగోండి శృతికి మహి వాళ్ళ నాయనమ్మ తాతయ్య ఆశీర్వదిస్తున్నారు. ఆ తర్వాత మేమందరం కూడా ఫాలో అయిపోయాము. ఇలా
మొత్తానికి పంచెలు ఇవ్వటం అయిపోయింది. ఇవాళ మంచి రోజని ఇంట్లో పంచెలు ఇచ్చారు. కాకపోతే అదిగోండి అలా గ్రాండ్గా 2 రోజులాగి ఫంక్షన్ చేశారు. ఆ వీడియోని కూడా రేపు మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి తప్పకుండా పుష్పూచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అదిగోండి పంచెలు ఇవ్వటం అయిపోయింది కాబట్టి మేము అందరం కూడా భోంచేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇదండి ఓవరాల్ వీడియో వచ్చేసి. మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి. అలానే మన సంస్కృతి సాంప్రదాయాలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి అంటే కనుక షేర్ చేసేయండి. ఆగండి నేను ఏమైనా తప్పు చెప్పాను అనుకోండి కమెంట్ రూపంలో కరెక్ట్ చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.